కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ కౌగిలి. రచన శ్రీ సిహెచ్ బృందావనరావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ఆషాఢం వెళ్ళిపోయింది. శ్రావణం కూడా చివరికొచ్చింది. వానలు వెనకపట్టాయి గాని అప్పుడప్పుడు మేమున్నామంటూ మబ్బులు 4 చినుకులను రాల్చిపోతూనే ఉన్నాయి. ప్రసవణగిరి మీద అప్పుడే కొంచెం వాన కురిసి వెలిసింది. మబ్బులన్నీ వట్టిపోయి సన్నగా వీచిన గాలికి తేలుకుంటూ దూరంగా వెళ్ళిపోయాయి. ఆకాశం నిర్మేఘంగా నిశ్చలంగా ఉంది. రాబోయే శరత్తును సూచిస్తూ చంద్రుడు కొంచెం వెలుగులు వెలారిస్తున్నాడు. కొండమీద ఒక గుహలో బస. అన్నగారి కోసం ఒక నునుపైన వెడల్పాటి బండను కింద రాళ్ల మోపు పెట్టి పానుపుగా చేసేందుకు సిద్ధం చేసి ఉంచాడు లక్ష్మణుడు. మరీ కఠినంగా ఉండకుండా ఉండేందుకు జింక చర్మం పరిచాడు. 4-5 నారగుడ్డలు మడతపెట్టి తలగడగా ఉంచాడు. లక్ష్మణుడు తెచ్చిన 2 ఎర్రముల్లంగి గడ్డలు, 2 బొంతరటి పళ్ళు, చారెడు కలివె పళ్ళు, కాసిని ఇరికి పండ్లు నమిలి ఆ పూటకు భోజనం అయిందనిపించాడు అన్నగారు. ఎంతసేపు నా సంగతే చూస్తావు గాని ఇంతకీ నువ్వేమైనా తిన్నావా లేదా లక్ష్మణ? అడిగాడు శ్రీరామచంద్రమూర్తి తమ్ముణ్ణి. ఇదిగో ఇక తింటానన్నా అన్నాడు లక్ష్మణుడు అన్నగారి శయ్యను సవరిస్తూ. రోజూ కంటతడి పెడుతూనే ఉంటాడు లక్ష్మణుడు. సరసరాజాన్న భోజనం షడ్రుచులతో పంచభక్ష పాయసాలతో తింటూ పరిచారకుల సేవలు అందుకుంటూ హంసతూలికా తల్పాల మీద శయనించవలసిన ఈ సార్వభౌముడు ఇలా రుచి పచి లేని దుంపలు తింటూ బండరాళ్ల మీద పడుకుంటూ ఈ కొండల్లో, ఈ అడవుల్లో, ఈ క్రూర జంతువుల మధ్య ఎప్పుడొచ్చి మీద పడతారో తెలియని రాక్షసుల మధ్య బాధలు పడటం ఏమిటా అని కుమిలిపోతూనే ఉంటాడు. కానీ అన్నగారికి ఆ దిగులే లేదు. సుఖము దుఃఖము అన్నీ ఒకటే ఆయనకు. ఇక తను కూడా మహారాజు కుమారుడినేనని, ఆ బాధలన్నీ తను కూడా పడుతున్నానని ఎప్పుడూ మనసులో అనిపించదు ఆ తమ్ముడికి. పడుకో అన్నా, పొద్దుపోయింది అన్నాడు లక్ష్మణుడు. అలాగే నీవు కూడా కాస్త ఏదన్నా తిని ఇక పడుకో అన్నాడు శ్రీరాముడు. కొంచెంసేపు కాళ్ళొత్తి వెళతానన్నా అని లక్ష్మణుడు నేలపై అన్న కాళ్ల దగ్గర కూచుని ఆయన జంఘాలు పాదాలు నెమ్మదిగా ఒత్తసాగాడు. శ్రీరాముడు ఆలోచించుకుంటూ పడుకున్నాడు. ఇంకేమి ఆలోచనుంది రాముడికి? సీత ఎక్కడున్నదో, ఎలా ఉన్నదో, ఎన్ని ఇడుములు పడుతున్నదో అనేది తప్ప. ఈ వర్షాకాలం అయిపోగానే ఇక వెదగడమే. అగ్నిసాక్షిగా మైత్రి నెరిపి నీకు నేను సాయపడతాను అని మాట ఇచ్చిన వానరరాజు సుగ్రీవుడు శ్రద్ధ తీసుకుంటాడో లేదో, తనకు రాజ్యం వచ్చి తన పని అయింది కాబట్టి అంత ఆసక్తి చూపడో అనుకుంటూ పడుకున్నాడు. లక్ష్మణుడు కాళ్ళొత్తుతున్నాడు. పరిసరాలన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. ఉన్నట్టుండి దగ్గరలోనే ఏదో మెదిలిన చప్పుడు వినిపించింది. ఏమిటో చూడు లక్ష్మణ అన్నాడు రాముడు. నేనేలే స్వామి అంటూ ముందుకు వచ్చి రాముడు కాళ్ల దగ్గర కూలబడ్డాడు హనుమ. తనూ మరో కాలు ఒత్తసాగాడు. నువ్విప్పుడు ఇక్కడేంటి హనుమా? హాయిగా కిష్కింధలో సుఖంగా ఉండకుండా ఈ కొండ మీదకి ఇప్పుడెందుకు వచ్చావయ్యా అన్నాడు రాముడు. నా సుఖం నీ కాళ్ల దగ్గర కాక మరెక్కడా ఉండదు స్వామి. అయినా కోతికి కొండలు చెట్లు కాక పట్టణాలు పడవలే రామయ్యా అన్నాడు హనుమ. భలే వాడివే హనుమ. వాలి, సుగ్రీవుడు, జాంబవంతుడు అందరూ పెళ్లి చేసుకుని భార్యలతో కాపురం చేస్తూ సుఖంగా ఉన్నారు కదా, నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు అడిగాడు రాముడు. ఏం లేదు స్వామి, భార్యను అనుక్షణము జాగ్రత్తగా కాపాడుకుంటుండాలా, ఎప్పుడు ఏ రాక్షసుడొచ్చి తీసుకుపోతాడోనని కాచుకుంటుండాలా, ఎందుకొచ్చింది ఇదంతా అన్నాడు హనుమ. లక్ష్మణుడు చిరునవ్వు నవ్వుకున్నాడు. పరిచయమై 1 నెలైనా అయిందో లేదో రామయ్య దగ్గర హనుమకుండే చనువు ఆయన తమ్ముళ్లకు కూడా లేదు. అదేమి అనుబంధమో అనుకున్నాడు. శ్రీరాముడు ఒక నిట్టూర్పు విడిచాడు.
సుగ్రీవుడు రాజైన తర్వాత ఒక్కసారి కూడా కనిపించలేదు. నాకు నిజంగానే సాయం చేస్తాడంటావా ఆంజనేయ అన్నాడు రాముడు. సుగ్రీవుడు పరమ ధర్మమూర్తి స్వామి, మీరేమీ అనుమానించకండి. కాకపోతే చాలా రోజులు ఇబ్బందులు పడి భార్యకు దూరమై ఇప్పుడే కదా కొంచెం ఊపిరి పీల్చుకున్నది. పైగా మేం కోతులం, కొంచెం చపలత్వం ఉంటుంది కదా అన్నాడు హనుమ. నువ్వే ఏదైనా చేయాలి హనుమ, సీత లేకపోతే అంటూ ఉండగా రాముడి కళ్ళలో తడి. లక్ష్మణుడు ఆంజనేయుడు చలించిపోయినారు ఆయన్ని చూసి. సీతమ్మ కనిపించిందాకా ఈయన మామూలు మనిషి కాలేడు. అంత మహావీరుడు ఇంత బేలగా పరితపించడం ఆశ్చర్యంగా ఉంది. ఊరుకో స్వామి, ఇంకెన్ని రోజులు? వానలు తగ్గిపోయినాయి. సుగ్రీవుడు లోకంలో ఉండే సర్వ వానరులకు భల్లూకు వీరులకు కబురు పెట్టాడు. ఇవాళ్ళో రేపో అందరూ వస్తారు. నేనెంత వాడిని స్వామి? వానరుల్లో మహావీరులున్నారు. గజుడు, గవయుడు, గవాక్షుడు, నీలుడు, నలుడు, పనసుడు, మైందుడు, ద్వివిధుడు, అంగదుడు, శతపలి, సుషేనుడు, ఒక్కొక్కరు లోకాలను అల్లాడించగల వీరులు. ఆ పెద్దాయన జాంబవంతుడున్నాడు. ఆయన సాక్షాత్తు శివుడితో సమానమైన పరాక్రమశాలి. మీరేమీ దిగులు పడకండి. అమ్మని వెదికి తెచ్చే పూచి నాది. మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు హనుమ. ఆంజనేయుడు మాటలతో కొంత స్థిమితపడ్డాడు రామయ్య. కొంచెం సేపు అయిన తర్వాత మామూలు ముచ్చట్లలో పడి, హనుమా, నీ దవడ అందరిలాగా లేదే, దెబ్బేమైనా తగిలిందా చిన్నప్పుడు అని అడిగాడు రాముడు. దవడ తడుముకుంటూ అన్నాడు ఆంజనేయుడు. కోతిని గదా స్వామి, చిన్నప్పుడు కోతి పని చేశాను, దవడ పగిలింది అంతే అన్నాడు హనుమ. నే చెబుతా అన్నా, నాకు సుగ్రీవుడు చెప్పాడులే. ఈ హనుమ అలా ఉన్నాడు గాని సామాన్యుడు కాడు. పుట్టగానే తూర్పున సూర్యుడు ఉదయిస్తూ ఉంటే చూచి అదేదో పండు అనుకుని ఎగిరి మింగుదామని సూర్యుడి దగ్గరికి పోయాట. ఎవర్రా ఇతను అనుకుని ఇంద్రుడు వజ్రాయుధంతో ఒక్కటిచ్చాట. అది ఆ దెబ్బ. అంత వజ్రాయుధము ఈయన్నేమీ చేయలేకపోయింది. దవడ కొంచెం కదిలింది అంతే. తన కొడుక్కు జరిగిన కష్టం చూసి వాయుదేవుడు సత్యాగ్రహం చేసి సహాయ నిరాకరణ చేసేసరికి బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు ఇంకా అందరు దేవతలు వచ్చి ఎన్నో వరాలు ఇచ్చారు ఈయనకు. ఈ లోకంలో ఏ ఆయుధము హనుమని ఏమీ చేయలేదట అని వివరించాడు లక్ష్మణుడు. శ్రీరాముడు శయ్యమించి లేచి కూచుని ఆశ్చర్యంతో, ఏంటి, నువ్వు సూర్యుణ్ణి మింగబోయావా అంటూ అడిగాడు. ఏదోలే స్వామి, చిన్ననాటి చిలిపి పనులను కూడా గొప్పగా చెబుతాడు ఈ లక్ష్మణయ్య. అంతా మా తండ్రి దయ అన్నాడు హనుమ. మళ్ళీ పడుకున్న శ్రీరాముడు కొంచెం సేపాగి, హనుమా, ఎంతో తెలివిగా మాట్లాడతావు. నీ నోట భాష స్వచ్ఛంగా ఉంటుంది. నిన్ను చూస్తూ ఉంటే వేదవేదాంగాలన్నీ క్షుణ్ణంగా తెలిసిన వాడిలాగా అనిపిస్తావు. వ్యాకరణం మూర్తీభవించినట్లుంటావు. ఏ గురువు దగ్గర చదువుకున్నావు అని అడిగాడు. నేను పండు అనుకుని సూర్యభగవానుడిని మింగబోయిన సందర్భంలోనే మా నాయన నన్ను సూర్యుడి వద్ద విద్య నేర్చుకోమని చెప్పాడు. నేను ఆయనను ప్రార్థించాను. ముందు ఆయన ఒప్పుకోలేదు. నేను ఒక్క క్షణం ఎక్కడా నిలవడానికి వీల్లేదు. నా రథం మహావేగంతో ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈ బ్రహ్మాండంలోని అన్ని గ్రహాలు నన్ను అనుసరించే పరిభ్రమిస్తూ ఉంటాయి. నిలకడలేని నాతో నీకు కుదరదులే అన్నాడు. మరి ఎట్లా చేశావు హనుమా అడిగాడు స్వామి. దాందేముందిలే రామయ్య, ఆ మహానుభావుడు ఎంత వేగంతో వెళతాడో అంత వేగంతో నేను ఆయన వెంట పోయేవాణ్ణి. ఆయన చెప్పడము నేను వినడము. అలా ఆ పరమాత్మని దయతో ఓ అక్షరం ముక్క వంటబట్టింది అని ఆకాశం వైపు చూసి సూర్యుడిని తలచుకుని నమస్కరించాడు హనుమ. మేమేదో బుద్ధిగా బాసింపట్టు వేసుకుని వశిష్ఠ మహాముని పాదాల దగ్గర కూర్చుని చదువుకున్నాము నలుగురు అన్నదమ్ములవును. నువ్వు పరిగెత్తుతూ నేర్చుకున్నావన్నమాట. భలే అన్నాడు రాముడు. మా గురువు వశిష్ఠ మహాముని తన చేతి బ్రహ్మదండంతో 14 లోకాలను నియంత్రించగల మహానుభావుడు. ఇక ఆ తల్లి మా గురుపత్ని ఆ అరుంధతీదేవి, ఆమె మహాత్యం ఇది అని ఎవరూ చెప్పలేరు హనుమా అన్నాడు లక్ష్మణుడు గురువును గురుపత్నిని పారవశ్యంతో తలుచుకుంటూ. ఇక నిద్రపో స్వామి, రాత్రి దగ్గర సగం గడిచింది. నేను లక్ష్మణయ్య ఆ పక్కన కూర్చుంటాము అని హనుమ లేచాడు. లక్ష్మణుడు లేచాడు. జాగ్రత్త లక్ష్మణ, పురుగు పుట్రా ఉంటాయి అని జాగ్రత్త చెప్పాడు అన్నగారు. తమ్ముడు నవ్వుకున్నాడు. నేనుండగా తమ్ముడి మీద ఈగ వాలనిస్తానా స్వామి? నా ప్రాణం అడ్డం వెయ్యను ఆయన ప్రాణానికి అన్నాడు హనుమ. అంత పని చేయగలవాడివే
అన్నాడు లక్ష్మణుడు. ఒక 10 రోజులు గడిచిపోయాయి. శరత్తు ప్రవేశించింది. దిక్కులన్నీ తేటపడ్డాయి. సుగ్రీవుడింకా రాలేదేమా అని ఆశ్చర్యపడుతూ రాముడు తమ్ముణ్ణి కిష్కింధకు పంపి గుర్తు చేసిన తరువాత అంగదాది మహావీరులతో కలిసి సుగ్రీవుడు రాముడి దగ్గరికి ప్రసవణగిరికి వచ్చాడు. గుండెల్లో మైత్రీభావం పొంగుతుండగా ప్రేమగా పలకరించుకున్నారు. స్వామీ, మీ బాధలో మీరుండి నేనేమీ చేయడం లేదే అనుకున్నారేమో గాని సహాయం పొంది మరచిపోయే కృతజ్ఞుడిని కాదు రామా నేను. జరగాల్సిన పని జరిగిపోతూనే ఉన్నది. సర్వభూమండలంలో ఉండే మహావీరులైన వానరులందరినీ రప్పించాను. వారంతా కిష్కింధలోను ఋషిముఖం మీద, ఈ చుట్టూ ఉండే కొండల మీద, చెట్ల మీద బస చేసి ఉన్నారు. మీరు అనడమే ఆలస్యం, అమ్మను వెతకడానికి బయలుదేరుతారు అన్నాడు సుగ్రీవుడు. స్వామి ముఖం వికసించింది. ఇంకా ఆలస్యం ఎందుకు, బయలుదేరదియ్యి అని అనుమతి ఇచ్చాడు శ్రీరాముడు. రామలక్ష్మణుల సమక్షంలో వానర ముఖ్యులని పిలిచాడు సుగ్రీవుడు. మహావీరుడైన వినతుడిని పిలిచి, వినత, నీకిష్టమైన వీరులను తోడు తీసుకుని నువ్వు తూర్పు దిక్కుకు వెళ్ళు. అక్కడి పురాలను, గ్రామాలను, కొండలను, కోనలను అంగుళం గాలించు. సముద్రం మధ్యలో వందలాది ద్వీపాలుంటాయి. రాక్షసుడు సీతామాతను అక్కడ దాచాడేమో చూడు. ఏమాత్రం అలసత్వం లేకుండా నీ అన్వేషణ సాగించు అని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ తర్వాత సుషేనుని పిలిచాడు. స్వామీ, ఈయన మా మామగారు, తారామహాదేవికి తండ్రి. ఈయన శౌర్య పరాక్రమాలు చూసి తీరవలసిందే గాని చెప్పనలవి కాదు అని ఆయన్ను రామలక్ష్మణులకు పరిచయం చేసి, మామా, నీవు పడమడి దిక్కుకు వెళ్ళు. 2 లక్షల మంది వానర వీరులను వెంట పెట్టుకుని పో. సీతమ్మ తల్లి జాడను గాలించు. నీకు వివరించి చెప్పాల్సిందేముంది? ఇది స్వామి కార్యము. ఏమాత్రం అశ్రద్ధ లేకుండా వెదుకు అని ఆదేశించాడు. ఆ పిమ్మట శతవలి అనే కపిరాజుని పిలిచి, శతవలి, నీవు ఉత్తర దిక్కుకు పో. ఉత్తర దిక్కుకు తలమానికమైన హిమాలయాల్లో అణువణువునా గాలించు. అడవులు, కొండలు, కోనలు, ఊళ్ళు, బీళ్ళు అంతా వెతుకు. ధ్రువ ప్రాంతం దాకా వెళ్ళు. సీతమ్మ ఆచూకీ ఎలాగైనా కనుక్కొని రావాలి అని అతనికి తగిన సూచనలు ఇచ్చాడు. శ్రీరామచంద్ర, జటాయువు రావణాసురుడు సీతమ్మను తీసుకుని దక్షిణ దిక్కు వైపు పోయాడని చెప్పాడన్నారు కదా. ఆ రాక్షసుడు దక్షిణాన్ని ఎక్కడో ఉంటాడు. ఆ దిక్కునే జాగ్రత్తగా గాలించాలి. యువరాజు అంగదుని నాయకత్వంలో మహావీరులని దక్షిణానికి పంపుదాం. నా సేనాధిపతి నీలుడు, శరారి, శరగుల్ముడు, గజుడు, గవయుడు, గవాక్షుడు, వృషభుడు, మైంద ద్వివిధులు, గంధమానుడు, మహాత్ముడు జాంబవంతుడు వీరంతా దక్షిణ దిక్కుకు వెళతారు. వీరితో హనుమంతుడు కూడా వెళతాడు అన్నాడు సుగ్రీవుడు. హనుమా అని ఆంజనేయుని దగ్గరికి పిలిచాడు స్వామి. అతని కళ్ళలోకి అలాగే 2 నిమిషాలు దీర్ఘంగా చూస్తూ ఉండిపోయాడు. ఆ చూపుల్లో అర్థమేమిటో వారిద్దరికే తెలియాలి. రాముడి కళ్ళలో తడిని చూసి చలించిపోయాడు హనుమ. రాముడు మాట్లాడకుండా నెమ్మదిగా తన చేతి రత్నాంగుళీయకాన్ని తీసి హనుమ చేతుల్లో ఉంచాడు. మౌనంగా దాన్ని స్వీకరించి రామునికి విశ్వాసం కలిగిస్తున్నట్టు చూసి అంగదాదులు వెనుక నడిచాడు హనుమంతుడు. మనకిక సమయం తక్కువగా ఉంది. మీరందరూ సరిగ్గా 4 రోజుల్లోగా తిరిగి రావాలి. ఎవరు నాకు సీతమ్మ తల్లికి సంబంధించిన వార్త తెస్తారో వారికి నా ప్రాణమైనా, నా సర్వరాజ్యమైనా సరే ఇస్తాను. ఎవరైనా ఆలస్యం చేస్తే మాత్రం ఊరుకోను, తెలుసు కదా అన్నాడు సుగ్రీవుడు. సుగ్రీవాజ్ఞ అంటే ఏమిటో అక్కడ అందరికీ తెలుసు. ఎవరికి అప్పగించిన దిక్కుకు వారు కదిలిపోయారు వానరులు. అంగదాదులు పోతున్న దిక్కుకు కొద్ది దూరం వెంబడించారు రామలక్ష్మణుడు, సుగ్రీవుడు. వారు కనుమరుగయ్యేంతవరకు హనుమంతుడినే చూస్తూనే ఉన్నాడు రాముడు. ఆర్తి నిండిన కళ్లతో అన్ననే చూస్తున్నాడు లక్ష్మణుడు. వాళ్ళిద్దరినీ చూస్తూ అలానే ఉండిపోయాడు సుగ్రీవుడు. 4 రోజుల గడువు ఇక 2-3 రోజులలో ముగిసిపోతుందనగా వెనక ముందు వినతుడు, శతవలి, సుషేనుడు వచ్చేశారు. సీతమ్మ జాడ వాళ్లకు తెలియలేదు. మేము చూడని చోటు లేదు మహారాజా. చాలా శ్రద్ధగా అన్ని చోట్ల గాలించాం, జల్లెడు పట్టి వెతికాం, ప్రయోజనం కనిపించలేదు అన్నారు వారు. దక్షిణానికి పోయిన వాళ్ళ సంగతి ఏమీ తెలియలేదు. 1 గడువు గడిచి 3 రోజులైంది. బాగా డీలా పడిపోయాడు రాముడు. నిరుత్సాహంతో ఉన్న అన్నను గమనించుకుంటూ చెట్ల వెనుక నక్కుతూ కాలిగాలిని పిల్లిలా తిరుగుతున్నాడు లక్ష్మణుడు. సుగ్రీవునికి నిస్సత్తువ ఆవరించింది. ఏమైనారు వీళ్ళు, ఇంకా ఎందుకు రాలేదు? సీతమ్మ ఆచూకీ తెలియలేదని చెబితే చంపేస్తాననుకుని వారే ప్రాణాలు తీసుకున్నారా? అలా జరగడానికి వీల్లేదే. పోయిన వారెవరూ సామాన్యులు కాదే. ఒక్కొక్కడు భూమి ఆకాశాలను తల్లకిందులు చేయగలిగిన వాడే అనుకుంటూ
ఆ మాట ఈ మాట చెబుతూ లక్ష్మణుడి ప్రక్కన కూర్చున్న సుగ్రీవుడికి ఆకాశం మీద 4, 5 చుక్కల్లాంటివి కనిపించాయి. దూరాన పక్షులేమో ఎగురుతున్నాయి అనుకున్నాడు. క్షణంలో అవి పక్షులు కాదు, ఇంకా పెద్దవైనవేమో అనుకుంటూ ఉండగా 7, 8 వానరాలు ఆకాశ మార్గాన వస్తున్నట్టు కనిపించింది. మరొక్క నిమిషంలో ఆ కోతులు వచ్చి సుగ్రీవుడి కాళ్ళ దగ్గర దిగాయి. గుర్తుపట్టాడు సుగ్రీవుడు. ఆ వచ్చింది తన మేనమామైన దధిముఖుడు, అతని అనుచరుడు. దధిముఖుడు తన ఉద్యానవనమైన మధువనం రక్షణను నిర్వహించే అధికారి. ఏందో భయం భయంగా ఉన్నాడు. ఒంటి నిండా దెబ్బలు, గాయాలు. ఆయన్ను కొట్టగల ధైర్యం ఎవరికుంది? అసలేం జరిగింది అని అడగబోతూ ఉండగానే దధిముఖుడు మొదలుపెట్టాడు. ఇంక నా చేత కాదు మహారాజా. మహానుభావుడైన మీ తండ్రి గారు వృక్షరచస్సుని కాలంలో నిశ్చింతగా పనిచేశాను. మీ అన్నగారు వాలి మహారాజు తరంలో ఎంతో బాగా పనిచేస్తున్నానని మెచ్చుకునేవాడు. ఇక నా చేత కాదండయ్యా, నన్ను ఈ పని నుంచి తప్పించండి. ఏ చెట్లల్లోనూ పుట్టల్లోనూ నా బతికేదో నేను బతుకుతాను అన్నాడు మహావీరుడైన దధిముఖుడు. సుగ్రీవునికి ఏమీ అర్థం కాలేదు. అసలు ఏం జరిగింది మామా అన్నాడు. మహారాజా, ఏమి చెప్పమంటారు? అందరూ పెద్దవాళ్లే, అందరూ గొప్పవాళ్లే. యువరాజు అంగదుడు, మైంద ద్వివిధులు, గజ గవయ గవాక్షులు, ఆఖరికి ఆ పెద్ద ఆయన జాంబవంతుడు, హనుమంతుడు. ఎవరు తక్కువ వాళ్ళు? వాళ్ళిట్టా చేస్తారని నేను అనుకోలేదు మహారాజా. అందరూ వనం మీద పడ్డారు, కొమ్మలు విరిచారు, పళ్ళు ఇష్టం వచ్చినట్టు కోసుకు తిన్నారు, పూలు చిదివారు, కసుగాయలను కూడా పెరికి నలిపేశారు, తేనె తుట్టెలన్నీ చిదిమి తేనె అంతా తాగేశారు, తాగినంత పారబోశారు. అడ్డం పోతే నన్ను చితక్కొట్టారు మహారాజా. ఇక దధిముఖుడి మాట పూర్తి కానేలేదు. సుగ్రీవుడు పెద్ద కేక పెట్టుకుంటూ పైకెగిరి కిందికి దూకాడు. తోకను టపటపా నేలకేసి కొట్టాడు. పరమానందంగా లక్ష్మణయ్యా అని కేకేశాడు. ఆశ్చర్యంగా చూస్తున్న లక్ష్మణుడితో, స్వామి, మనం శుభవార్త వినబోతున్నామయ్యా. వాళ్ళు వచ్చేశారు, పని సాధించుకుని వచ్చారు, సందేహం లేదు. మామా, వెంటనే వెళ్ళి వాళ్ళని పంపించు. వనాన్ని గూర్చి చింతించకు. మొన్నటిదాకా వానలు కురుస్తూనే ఉన్నాయి కదా, నేలంతా తడిగానే ఉంది. విరిగిన చెట్లన్నీ 4 రోజుల్లో చిగుళ్ళు తొడగవు. పో పో, ముందు వాళ్ళని పంపించు అని దధిముఖుణ్ణి పంపించి లక్ష్మణుడితో కలిసి అల్లంత దూరంలో కూర్చుని ఉన్న రాముడి దగ్గరికి పోయాడు. ఆయన 2 చేతులు పట్టుకుని ఊపుతూ, స్వామి, మనం మంచి వార్త వినబోతున్నాం. దక్షిణానికి పోయిన మన వాళ్ళందరూ వచ్చేశారు. పని సఫలం అయిందనుకో. ఆ ఆనందంతోనే వాళ్ళు వనం మీద పడి సంబరాలు చేసుకున్నారు. లేకపోతే నాకు అత్యంత ప్రియమైన ఆ తోటను అట్లా పాడు చెయ్యరు. తప్పకుండా సీతమ్మ తల్లి కనిపించి ఉంటుంది, అమ్మతో మాట్లాడి ఉంటారు. అది ఎవరో కాదు, హనుమంతుడే చేసి ఉంటాడా పని. ఆంజనేయుడు సామాన్యుడు కాదు స్వామి, కారణజన్ముడు. కార్యదీక్ష, నేర్పు, శౌర్యము, ధీశక్తి, ఉచితానుచిత వివేచన, కార్యనిర్వహణ సామర్థ్యము అన్నీ మూర్తీభవించినవాడా మహనీయుడు. మా తండ్రి సూర్యదేవునికి తేజస్సు ఎంత సహజమో, హనుమంతుడికి ఆ గుణాలన్నీ అంత సహజమైనవి. ఆయనకు చేతగానిది ముజ్జగాల్లోనూ లేదు. ఇక నీవు దిగులు మానుకో స్వామి. ఇక విల్లు బాణము బయటికి తీసే సమయం వచ్చింది అన్నాడు సుగ్రీవుడు. అదిగో వస్తున్నారు మన వాళ్ళు ఆకాశ మార్గాన. వాళ్ళ చప్పట్లు, కేరింతలు, కేకలు ఇక్కడి దాకా వినబడుతున్నాయి. వారి సంబరం చూడు స్వామి అని సుగ్రీవుడు అంటూ ఉండగానే అంగదుణ్ణి ముందుంచుకుని అందరూ వానరులు నేలపైకి దూకారు. దిగగానే ఆంజనేయుడు వేరెవరి వంక చూడలేదు. పరుగు పరుగున రాముడి దగ్గరకు పోయి తన 2 చేతులతో ఆయన పాదాలను పట్టుకుని తలను ఆయన పాదాలకు తాకించి స్పష్టంగా, చూశాను స్వామి, నిర్మల చరిత సుకుశలి అయిన సీతమ్మ తల్లిని చూశాను స్వామి అన్నాడు. కళ్ళ నిండా నీళ్లు నిండి ఉండగా ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచి హనుమనే చూస్తూ ఉండిపోయాడు స్వామి. దాదాపు 10 నెలల తరువాత సీతమ్మను గురించిన తొలి వార్త. ఎంత అద్భుతంగా చెప్పాడు హనుమ అనుకున్నారు సుగ్రీవుడు, జాంబవంతుడు. కనిపించిందా లేదా, ఏం చెబుతాడో అనే ఆతృత అన్నింటికన్నా ముందు ఉంటుంది. చూశాను అనే మాట వినగానే సగం ఆరాటం తీరిపోతుంది. అందుకనే ముందుగా చూశాను స్వామి అన్నాడు. ఆ వెనువెంటనే పరాయి వాడింట ఉన్న ఆడమనిషి ఎలా ఉందో అనే అనుమానాన్ని పటాపంచలు చేస్తూ నిర్మల చరితను అని ఆమె క్షేమ సమాచారం తెలుపుతూ సుకుశలీ అని చెప్పాడు. సీతమ్మ తల్లిని అనే మాట ఆఖరిని చెప్పాడు. ఆమె కోసమే పోయాడు. ఆమె వార్త కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి ఎవరిని అనే విషయం ప్రత్యేకించి చెప్పవలసిన పని లేదు. అందుకని సీతమ్మ తల్లిని అని ఆఖరిన చెప్పాడు. వాక్యముల పద్ధతి నెరిగినవాడు మా మారుతి అని అనుకున్నారు ఆ పెద్దలిద్దరు. నీవిచ్చిన ముద్రికను అమ్మకి ఇచ్చాను స్వామి, ఆ తల్లి నీకెమ్మని ఇచ్చిన చూడామణి ఇదిగో అంటూ మణిని రామయ్యకు ఇచ్చాడు హనుమంతుడు. కళ్ళ నిండా బాష్పాలతో దానిని తీసుకుని గుండెకు హత్తుకున్నాడు రాముడు.
ఆనందంగా చూస్తున్న వానర వీరులతో మా మామగారు జనక మహారాజు గారు యజ్ఞం చేస్తున్నప్పుడు స్వయంగా దేవేంద్రుడు మిథిలకు వచ్చాడు. పాలసముద్రంలో పుట్టిన ఈ చూడామణిని మా మామగారికి కానుకగా ఇచ్చాడు. మా తండ్రి గారు చూస్తూ ఉండగా ఆయన అనుమతితో మా మామగారు అత్తగారు కలిసి మా పెండిలో దీనిని సీత శిరస్సును అలంకరించారు. దీనిని ఇప్పుడు చూడగానే మా తండ్రి గారిని అత్తమామలను చూసినట్లు అనిపించింది అన్నాడు శ్రీరాముడు. సుగ్రీవా, మన సేన సన్నద్ధంగా ఉంది కదా అన్నాడు. మేము ఎప్పుడూ సన్నద్ధమే స్వామి. దంష్టలు, గోళ్ళు, రాళ్ళు, చెట్లు ఇవే మా ఆయుధాలు. వీటి ముందు ఏ అస్త్రశస్త్రాలైనా దిగదొడిపే. మీరు ఆదేశిస్తే ఇక బయలుదేరడమే అన్నాడు సుగ్రీవుడు. సరే, రేపుదయమే సూర్యోపాసన ప్రాతఃసంధ్యాది కార్యక్రమాలు కాగానే బయలుదేరదాం అన్నాడు రామయ్య. ఆ సాయంత్రం రాముడు, లక్ష్మణుడు, హనుమ ఒంటరిగా కూర్చుని ఉన్నారు. వెలిగిపోతున్న కళ్లతో ఏకాగ్రంగా రామచంద్రమూర్తినే చూస్తున్నాడు హనుమ. ఏమి హనుమ, కొత్తవాణ్ణి చూస్తున్నట్టు చూస్తున్నావు నన్ను అన్నాడు రామయ్య. అవును స్వామి, మీరు కొత్తగానే కనిపిస్తున్నారు. లంకకు పోకముందు ఎన్నిసార్లు చూడలేదు మిమ్మల్ని. అప్పుడు ఏమీ అనిపించలేదు. అమ్మ దర్శనం చేసుకున్న కళ్ళతో ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటే కొత్తగా కనిపిస్తున్నారు. అసలు మీ ఇద్దరిని విడివిడిగా భావించడమే సాధ్యం కాదు సీతారామా అన్నాడు హనుమ. లక్ష్మణుడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇప్పుడు హనుమంతుడు చెబుతున్న ఈ అనుభూతి తనకు రోజూ అనుభవం అయ్యేదే. ఏ మహాత్మునికి తాను తమ్మునిగా పుట్టాడో ఆ మహనీయుడు తన మీదనే నిత్యము శయనిస్తూ ఉంటున్నట్లు ఏదో పురాస్ఫురణ లక్ష్మణుడికి. సీత ఎట్లా ఉన్నది హనుమా ఆర్తిగా అడిగాడు స్వామి. ఆమెకేమి స్వామి, ఆమె మహాయోగిని, తపస్సు మూర్తీభవించిన తల్లి. ముందు లంకంతా తిరిగి చూసినా అమ్మ కనిపించలేదు. జగన్మాత దర్శనం కోసం జీవితకాలపు సాధన చేసినంత కఠోర ఏకాగ్ర దీక్షతో వెదకి చివరకు అశోకవాటికి దగ్గరికి చేరాను. ప్రాకారం మీదకి ఎక్కి చూస్తే దూరంగా ఒక పెద్ద ఇరుగుడి చెట్టు క్రింద ఒక జ్వాజ్వల్యమానమైన వెలుగు కనులు మిరుమిట్లు కొలిపేటట్లు కనిపించింది. ఆ వెలుగుకు అలవాటు పడ్డాక ఒక స్త్రీమూర్తి మహా తపస్సులో కూర్చుని ఉన్న ఒక పరమయోగిని నిమీలిత నేత్రాలతో కనిపించింది. తల్లితో అది నా తొలి దర్శనం. నా జన్మ ధన్యమైంది అనుకున్నాను స్వామి. చుట్టూ రాక్షసులున్నారని గాని తాను లంకలో ఉన్నానని గాని ఆమెకు తెలివిడి లేదు. ఆ తపస్సుకు గమ్యము, లక్ష్యము, రూపము అన్నీ నీవే స్వామి. ఎంత మహాదృష్టం కల్పించావు తండ్రి ఈ కోతికి అన్నాడు హనుమ. ఇంతకీ రావణుడు ఆమెను బాధించడం లేదు కదా అన్నాడు రాముడు. పెద్దగా నవ్వాడు మారుతి. వాడేం చేయగలడు స్వామి ఆ తల్లిని? ఆమె కన్నెర్ర చేస్తే రావణుడు లంక క్షణంలో మసైపోవు. పరమదయార్ద్రమైన మనసు సీతమ్మది. ఆ పని ఆమె చేయదు అన్నాడు హనుమ. ఎందుకని అని బుస కొడుతున్నట్లు అడిగాడు లక్ష్మణుడు. ఆ ప్రశ్న నిండా రాముడి మీద కసి. ఎందుకంటే ఆ శ్రేయము తన భర్తకు దక్కాలి కాబట్టి అన్నాడు హనుమ. మంత్రానికి పాము పడగ దించుకున్నట్లు చల్లబడ్డాడు లక్ష్మణస్వామి. హనుమా, నా ప్రాణము సీత ప్రాణము కాపాడేవయ్యా నువ్వు నాకు ప్రాణబంధుడివి. ఈ జన్మకు ఆ బ్రహ్మదేవుడు నిన్ను కేవలం నా కోసమే సృష్టించి పంపాడు. నీకు నేనేమి ప్రత్యుపకారం చేయగలను? నీ రుణం ఎట్లా తీర్చుకోగలను? ఇట్లా రా, ఒక్కసారి గాఢంగా నిన్ను కౌగిలించుకోనియ్యి అని హనుమను దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకున్నాడు రాముడు. పరవశంతో ఆ కౌగిట్లో కరిగిపోయాడు హనుమ. చంద్రుడు మరింత కాంతితో వెన్నెల కురిపించాడు ఆ రాత్రి. ఆకాశచరులైన దేవతలు, సిద్ధమునులు ఆ దృశ్యం చూస్తూ తమ మోదాస్త్రువులు, శేషలు చల్లారు వారి మీద. చెట్లు జలజలా పూలు రాల్చాయి. మంద్రంగా హాయిగా వీచాడు వాయువు. లోకాలన్నీ రసాంబితమై పరవశించేయి వారి ఆత్మీయమైన కౌగిలిని చూస్తూ. మీరింతవరకు కౌగిలి కథ విన్నారు. రచన శ్రీ సిహెచ్ బృందావనరావు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2022 సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీ సంచిక అంతర్జాల పత్రికలో ప్రచురితమైంది. శ్రీ కస్తూరి మురళీకృష్ణ, శ్రీ కోడిహళ్లి మురళీమోహన్, శ్రీ కొల్లూరి సోమశంకర్ గార్ల సంపాదకత్వంలో వెలువడిన రామకథాసుధ కథల సంకలనంలో పునర్ముద్రించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి.
మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి